గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రజల సంక్షేమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కొత్తపేట మండల పరిధిలోని వాడపాలెంలో 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులను వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. వాడపాలెంలో జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 880 మందికి 4.54 కోట్ల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, 946 మంది తల్లులకు 2.44 కోట్ల తల్లికి వందనం, 63 మంది రైతులకు 8.82 లక్షల అన్నదాత సుఖీభావ ప్రయోజనాలు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే 1872 కుటుంబాలకు దీపం పథకం ద్వారా 53.14 లక్షల విలువైన ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించినట్లు వివరించారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పలు ప్రాంతాల్లో 10 లక్షలు, 13 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు చొప్పున రోడ్లు, డ్రైనేజ్ పనులు చేపట్టినట్లు చెప్పారు. మరికొన్ని ప్రాంతాల్లో 35 లక్షలు, 50 లక్షల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వాడపాలెం కొత్తపేట రహదారిని వెడల్పు చేసి సుమారు 3.90 కోట్లతో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలోని అంతర్గత రహదారులు, డ్రైనేజ్, ఇతర మౌలిక వసతులను కూడా దశల వారీగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలతో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎవరెవరికి అందుతున్నాయి? పిల్లలు చదువుకుంటున్నా, ఇద్దరికి పడుతున్నాయా? 13 వేలు పడ్డాయా? ఇంకేం వద్దా? ఇంట్లో పెద్దోళ్ళకి పెన్షన్ లాంటిది ఏమైనా వస్తుందా? రైతు వారికి ఏమైనా వ్యవసాయం ఏమైనా ఉందా? ఏం లేదు. ఈ 3 గ్యాస్ సిలిండర్ వస్తున్నాయా? మరి బస్సు మీద ఎక్కడికైనా వెళ్తున్నారా? బస్సు ప్రయాణం 5 వరుస ఉంది కదా, 20,000 రూపాయలు పడ్డాయా? అదొక 20,000 రూపాయలు. పిల్లలిద్దరికి చెరుకు 13,000 రూపాయలు. పెన్షన్ ఏమైనా ఉందా? పెన్షన్ పొంది ఎవరికి ఉంది? అమ్మాయికి, పాపకి 6,000 పెన్షన్ వస్తుందా? అయ్యో, పాపకు 6,000 పెన్షన్ వస్తుందా? ఓకే. బస్సు ఎక్కడైనా ఎక్కుతున్నావమ్మా? టికెట్ డబ్బులు కొంటున్నావా? కొంట్లో ఫ్రీగానే వెళ్తున్నారు కదా. ఎక్కడికి వెళ్తా ఉంటారు? గుడికి. ఏ గుడికి వెళ్తున్నావు? ఏ గుడికి వెళ్తున్నావమ్మా? వాడపల్లి. ఫ్రీగా బస్సు ఎక్కుతున్నావు. దర్శనం ఫ్రీగా బాగానే అవుతుందా? భోజనం చిరంజీవి గారి అభిమానులు కటింగ్ ఏర్పాటుతో మహానటుడిగా, మెగాస్టార్ గా, సినీ రంగంలో మొదటి మహారాజుగా మంచి సహృదయంతో తనకంటూ జరగడం వేసుకుని తెలుగువారి గుండెల్లో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఏ విధంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారో అదే విధంగా ఈనాడు చిరంజీవి గారు అంత గొప్ప నటుడిగా, ఈనాటి యువతికి ఆదర్శప్రాయంగా సామాజిక అంశాల్లో ప్రజల కోసం ఆలోచనలు చేస్తూ ప్రజలకు చక్కటి సందేశించే చిత్రాలనే తన ఇతివృత్తాలుగా చేసుకుంటూ నేటికి కూడా చెరగని ఆదరాభిమానాలతో ముందుకు కొనసాగిన చిరంజీవి గారికి మరి ఆ భగవంతుడు ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు వెలిసి లేదా